జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పూజారి గారు, ఒక్క నిమిషం. చెప్పండమ్మా. ఇందాక మీరు భూపతి గారిని ఒక మాట అన్నారు. మీరు దేవరాజు గారి కొడుకేనా అనుమానం కలుగుతుంది అని. అవునమ్మా, రథం లాగడం వారి తరం కాలేదు కదా. ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అది ఆ వంశానికే సాధ్యం. నాకు భూపతి గారు మీ అత్తయ్య గారి తమ్ముడు కాదేమోనని, అసలు ఆ వంశస్థుడు కాదేమో అనిపిస్తోంది. నాకు అదే అనిపిస్తుంది పూజారి గారు. ఈ రుజువుతో ఎవరికైనా అనిపిస్తుందమ్మా. కాకపోతే కుటుంబం అన్నాక ఎన్ని గొడవలున్నా దేవుడి దగ్గర ఒకటవుతారు. సొంత కొడుకైతే నాన్న కోరిక నెరవేరుస్తాడు గాని ఇలా ఎదురు చెప్పడు. అంతేకాదమ్మా, బుజ్జమ్మగారి ఆస్తి మొత్తం భూపతికే రాసిచ్చారని విన్నాం. దేవరాజు గారి సొంత కొడుకు కాకపోతే అసలు ఆ ఆస్తి అనుభవించడానికి అర్హుడు కాదు. ఈ గుడి గాని దేవరాజు గారి ఆస్తుల మీద గాని ఆ వంశం కాని వారికి ఏ హక్కులు సంక్రమించవు. వాటిని అమ్మనూ రాదు. అది మాట ప్రకారం చెప్తే ఒప్పుకోరుగా పూజారి గారు. మాట కాదమ్మా, దేవరాజు గారే వీలునామాలో రాయించారని విన్నాను. ముందుకు పద. అతను సొంత కొడుకు కాకపోతే ఆ ఆస్తంతా తిరిగి బుజ్జమ్మగారికే వస్తుంది. కానీ దాన్ని నిరూపించడం ఎలా పూజారి గారు? ప్రూఫ్ కావాలి కదా. గుర్తొచ్చిందమ్మా. దేవరాజు గారికి లక్ష్మణ్ గారని ఒక లాయరు, వరదరాజులు గారని మరో ఆయన, ఇద్దరూ వారికి చాలా సన్నిహితులుగా ఉండేవారు. లక్ష్మణ్ గారు విజయవాడలో ఉంటున్నట్టుగా తెలిసింది. చిరునామా, ఫోన్ నెంబరు నా దగ్గర లేదమ్మా. వారిని పట్టుకోగలిగితే అన్ని వివరాలు రాబట్టచ్చు. ఈ క్లూ చాలు పూజారి గారు. వారిని ఎలాగైనా పట్టుకుంటాను. భూపతి మా అత్తయ్య గారి సొంత తమ్ముడు కాదని నిరూపిస్తాను. చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.